ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనం. నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడి వాడెవడో వానిని గూర్చి నేను కూడా సిగ్గుపడినని చెప్పాను. ఆమేన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఒక మంచి హెచ్చరిక ప్రభు మనకు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు చాలా మంది క్రైస్తవులు మరి కేవలం వాళ్ళ అవసరాలకి మాత్రమే క్రీస్తుని అంగీకరించడం, తర్వాత అవసరం తీరిపోయాక అందరి ముందు క్రీస్తుని ఒప్పుకోవడానికి ఇష్టపడకపోవడం, క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడడం లాంటివి చాలా జరుగుతున్నాయి. అందుకే దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా సూటిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీవు కూడా ప్రభు గురించి సిగ్గుపడే వ్యక్తివా? అసలు నువ్వు ఎటువంటి వ్యక్తివి? ఈరోజు ప్రభువుని గురించి నువ్వు ఇతరులకు ప్రకటిస్తున్నావా? ప్రభువుని గురించి ప్రకటించడానికి ఒకవేళ నువ్వు సిగ్గుపడుతున్నావా? ఆయన మాటల గురించి చెప్పడానికి, నీవు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి ఒకవేళ నీవు సిగ్గుపడుతూ ఉంటే నీతోని దేవుడు సూటిగా మాట్లాడుతున్నారు. సువార్త ప్రకటించడం క్రైస్తవుడిగా నీ బాధ్యతని నీవు గుర్తించాలి. నీవు ప్రభువుని గురించి ఏ విషయంలో కూడా సిగ్గుపడకూడదని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. చాలా మంది క్రైస్తవులు ప్రభువుని గురించి మాట్లాడడానికి కానీ, ఇంకా ఆయన గురించి ఇతరులకు ప్రకటించడానికి కానీ, అసలు క్రైస్తవుడని చెప్పుకోవడానికి కానీ సిగ్గుపడుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? నీ అవసరంలో ఉన్నప్పుడు దేవుడికి ప్రార్థించి అవసరం తీర్చుకున్నావు కదా, మరి అప్పుడు సిగ్గుపడలేదు కదా నువ్వు? ఆయనకు ప్రార్థన చేయడానికి, నీ అవసరాన్ని దేవుడి దగ్గర అడగడానికి సిగ్గుపడని నీవు బహిరంగంగా ఆయన గురించి మాట్లాడడానికి సిగ్గుపడతావు ఎందుకు? బహిరంగంగా నీవు క్రైస్తవుడని చెప్పుకోవడానికి సిగ్గుపడతావు ఎందుకు? బహిరంగంగా నేను క్రీస్తుని అనుసరిస్తున్నానని ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నావు? అదే ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. కాబట్టి మిత్రమా, ఈరోజు ఒకసారి ఆలోచించు. ఒకవేళ నీవు ఎంత చెప్పినా సరే క్రైస్తవుని చెప్పుకోవడానికి, క్రీస్తుని గురించి ఇతరుల దగ్గర ప్రకటించడానికి సిగ్గుపడితే ఖచ్చితంగా దేవుడు కూడా మరి దేవదూతల దగ్గర నీవెవరో తెలియదు అంటాడు. ఆయన కూడా నేను గురించి సిగ్గుపడతాడు. అప్పుడు నీకు పరలోక వారసత్వం ఉండదు కదా నీకు. ఆలోచించు ఒకసారి. మరి నీ పరిస్థితి ఎలా ఉందో ఆలోచించు. ఇప్పటి వరకు నువ్వు అలా సిగ్గుపడే వ్యక్తివైనా ఇక మీద నీలో మార్పు తెచ్చుకుని జీవించాలని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. వాక్యం నీ వద్దకు వస్తుందంటే ఖచ్చితంగా నీలో మార్పు తెచ్చుకోవాలి. దిద్దుబాటు నీకు ఎంత మాత్రం అసహ్యమని నీవు అనుకోవడానికి వీల్లేదు. నీవు గనక ప్రభువుని గురించి సిగ్గుపడితే, ఎంత చెప్పినా సిగ్గుపడ్డావు అనుకో, ఖచ్చితంగా ఆయన కూడా నిన్ను గురించి పరలోకంలో సిగ్గుపడతాడు. అలా ఆయన సిగ్గుపడ్డాడు అనుకో, నీకు ఎప్పటికీ కూడా పరలోకంలో ప్రవేశం ఉండదు. ప్రభు దగ్గర నువ్వు ఎప్పుడూ చేరుకోలేవు. ప్రభు నిన్ను గురించి సిగ్గుపడతాడు కాబట్టి ప్రభుని గురించి ఏ పరిచర్య కూడా నువ్వు చేయలేవు. ఆయన పనిలో ముందుకు సాగలేవు. ఆయన పని నువ్వు చేయలేకపోతే ఎప్పటికీ కూడా ధనుడు కాదు కదా నువ్వు. కాబట్టి ఆలోచించి ఒకసారి. ప్రభువుని గురించి సిగ్గుపడక ఇప్పటికైనా ఆయన గురించి ప్రకటించు. అనేకులను క్రీస్తు వైపుకి నువ్వు తిప్పగలుగుతావు. నీ ద్వారా అనేక ఆత్మలు ఇచ్చి నరకాగ్ని నుంచి దేవుడు తప్పిస్తాడు. అనేకులకు నువ్వు క్రీస్తు రాజ్యానికి వారసులుగా చేస్తావు. నువ్వు నిలబడితే ఆయన నీ పక్షంగా ఉండి నిన్ను నిలబెట్టుకుని గొప్ప కార్యాలు నీ ద్వారా చేస్తాడు. కాబట్టి ఆలోచించి ఇప్పటికైనా ప్రభువుని గురించి సిగ్గుపడక ఆయన గురించి ప్రకటించడం మొదలెట్టు. ఆమేన్.